మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఓటమి భయంతోనే మతాల ప్రచారం. బహిరంగ సభలో సీఎం రేవంత్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బిల్లులు చెల్లించకపోతే ఆమరణ దీక్ష చేస్తా. కాంగ్రెస్ సర్కార్కు పోచారం అల్టిమేటం. కాంగ్రెస్ బహిరంగ సభ సక్సెస్. అభివృద్ధి జరిగింది అంతా కాంగ్రెస్ హయాంలోనే. బహిరంగ సభలో నేతలు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సోమవారం 12 నామినేషన్లు. నామపత్రం దాఖలు చేయని జీవన్ రెడ్డి. హొన్నాజీపేట్ సొసైటీ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం. పదవిచ్యుతులైన రాజేందర్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అడ్డా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు చైతన్యవంతమైన గడ్డ అని రేవంత్ పేర్కొన్నారు. బాసర సరస్వతమ్మపై ఒట్టు. సెప్టెంబర్ 17లోగా చక్కెర పరిశ్రమలను తెరిపిస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపల్లి జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం కోసం నిర్వహించిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉందన్నారు. 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిందని రేవంత్ స్పష్టం చేశారు. సమాధి చేస్తామని చెప్పి ఈ ప్రాంత రైతులు నిరూపించారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. సరే, ఏనుగులను తినేటోడు పోయిందనుకుంటే పీనుగలను తినేటోడు వచ్చింది. ఆమె 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తాను. ఇక మా బండి గుండు ఉన్నారా మీ దగ్గర? బండిని గుండును నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చాడు. 5 రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తాను. మరి రాజ్నాథ్ సింగ్ గారు, రామ్ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్పిండ్రు పసుపు బోర్డు ఇస్తామని. మరి నరేంద్ర మోడీ గారు చివరికి మన పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయింది. అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడు. అందులో ఏది లేదు. ఎక్కడ పెడతాడో నాకు తెలియదు. హిమాలయ పర్వతాలలో పెడతాడో, శంకరగిరి మాన్యంలో పెడతాడో, లేకపోతే నిజామాబాద్ గడ్డ పెడతాడో. నిజామాబాద్ అభివృద్ధి చెందింది అంటే అది కాంగ్రెస్ హయాంలో మాత్రమే అని పేర్కొన్నారు. మంచికి చెడుకు మధ్య సాగుతున్న పోరాటం అన్నారు. స్వయాన రైతు అయిన జీవన్ రెడ్డిని గెలిపిస్తే ఇండియా కూటమిలో మళ్లీ ఖర్జునా ఖార్గే, సోనియా, రాహుల్ గాంధీతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తెచ్చి ఇస్తానని రేవంత్ స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. మోదీకి భయం పట్టుకుని మతతత్వ వాదనలు చేస్తూ, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రాముడిని అందరూ దేవుడిలాగానే కొలుస్తారు అని గుర్తు చేశారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని, బ్యాలెట్ బాక్స్ లో కాదని రేవంత్ సూచించారు. దశాబ్ద కాలంగా నిజామాబాద్ ఎంపీలుగా ఉన్న కవిత, అరవింద్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల, భవిష్య నిధి కార్యాలయం, పాస్పోర్ట్ కార్యాలయం ఇలా చేసిన అభివృద్ధి మొత్తం కాంగ్రెస్ పాలనలో జరిగిందని తెలిపారు. పసుపు పేరిట రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మూతపడ్డ పరిశ్రమలను తెరిపించడంతో పాటు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. జీవన్ రెడ్డిని గెలిపించి నిజామాబాద్ రైతుల ఐక్యతను చాటాలని స్పష్టం చేశారు. ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, బుకాయించే ప్రయత్నం చేసిండు. ఇదే గది ఇది అని నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపూర్ అరవింద్. గ్రామాలలో పట్టణాలకే రింగ్స్ అప్ అని ఉంటుంది. ఈ రింగ్స్ అప్ డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటుంది. రంగ్స్ అప్ అని ఒకటి వచ్చింది. ఏమయ్యా మిత్రమా అరవింద్, పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడా తెలియని వాళ్ళ అనే మా రైతులు ఆకాశం వంక ఇట్లా చూడకుండానే
మబ్బులు ఎప్పుడు వేస్తావో, మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో, వాన ఎప్పుడు కురుస్తుందో, పసుపు ఎప్పుడు వేయాలో, కందులు ఎప్పుడు పండించాలో, మిర్చి ఒట్లు ఎక్కడ వేయాలో, ఏ భూములు వేయాలో తెలిసిన వాళ్ళు మా నిజామాబాద్ జిల్లా రైతులు. వెనకటికి ఎవడనంటే తాతకే తక్కువ నేర్పిందట. ధర్మపురి గారు ఇవాళ మా నిజామాబాద్ రైతులకు ఓటుల గురించి చెప్తున్నాడు. ఒకవేళ నిజామాబాద్ రైతుల గురించి తెలుసుకోవాలంటే అరవింద్ నువ్వు కాన్వెంట్ స్కూల్లో చదివిన నీకు పెద్ద తెలియదు, కానీ ధర్మపురి శ్రీనివాస్ గారిని అడుగుని చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత చైతన్యవంతులు. ఇవాళ నేను గర్వంగా చెప్తా, హర్యానా పంజాబ్ రైతులు ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా నిలబడి ప్రధానమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వాన్నైనా నిలదీసి మెడలు బట్టి వంగబెట్టి సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి హర్యానా పంజాబ్ రైతాంగానికి ఉంది. నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు మోహరించి నరేంద్ర మోడీని ఓడించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల క్షమాపణ చెప్పించిన శక్తి హర్యానా పంజాబ్ రైతులకు ఉంది. ఆ తర్వాత దేశంలో ఆర్మూర్ నిజామాబాద్ రైతులకే ఆ పౌరుషం ఉంది. పెండింగ్ లో ఉన్న బాన్స్వాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూమ్ ఇంటి బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని, అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని మాజీ స్పీకర్ బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నమ్ముకుని పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారు. వారి బాధ నేను చూడలేను అని భావోద్వేగంతో ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బాన్స్వాడ నియోజకవర్గంలోని పొతంగల్, కోటగిరి, రూద్రూరు మండల కేంద్రాలలో జరిగిన రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో జైరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి పాల్గొన్న మాజీ శాసనసభాపతి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, మండల గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ స్పీకర్, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 11,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బాన్స్వాడ నియోజకవర్గానికి మాత్రమే మంజూరయ్యాయి అన్నారు. అందులో 10,000 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించుకున్న పేద లబ్ధిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 400 కోట్ల బిల్లులు ఇప్పించాను అని చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత పెండింగ్ లో ఉన్న 26 కోట్ల బిల్లులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మంత్రిని కోరితే ఆయన అంగీకరించారని తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆ మంత్రి దగ్గరకు వెళ్లి బిల్లులు ఇవ్వొద్దని చెప్పారట అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 400 కోట్ల బిల్లులు ఇప్పించాను అని తెలిపారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 30 కోట్ల బిల్లులను ఇవ్వడం లేదు అని, నన్ను నమ్ముకుని పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారు. వారి బాధ నేను చూడలేను అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలోపు బిల్లులు రాకపోతే మే 13 ఓటింగ్ తర్వాత లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తానని చెప్పారు. అయినా ప్రభుత్వం స్పందించక బిల్లులు వచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను, అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాను ప్రకటించారు. పేదల కోసం నాకు ఇంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి ఆశపడి ప్రజలు ఓట్లు వేశారు. కానీ ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు హామీలు అమలు కాలేదన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమలు రావాలి, నూతన రైల్వే ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నా అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు పోచారం శ్రీనివాస గారికి, అట్లాగే సురేణ గారికి, భాస్కర్ రెడ్డి మరి మొన్ననే ఇన్ఛార్జిగా మన బాన్స్వాడ నియోజకవర్గానికి ప్రకటించిన కేసీఆర్, పెద్దలు సీనన్న గారు, మరి అట్లాగే మండల అధ్యక్షులకు, గ్రామ అధ్యక్షులకు, మా అక్క చెల్లెళ్ళు, మా మైనార్టీ సోదరులు, మా మైనార్టీ బైను అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు మే 13వ తారీఖు ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మరి నేను కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తానని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. మరి నన్ను గెలిపిస్తే మీలో ఒక కుటుంబ సభ్యులుగా, మీ సేవకునిగా నేను ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు.
మరి ఈ ప్రాంతంలో గతంలో 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న బీబీ పటేల్ గారు మరి మీకు ఏం చేసిందో మీకు తెలుసు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్టర్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేసారో మీకు తెలుసు. వాళ్ళు చేయని నేను చేసి చూపిస్తా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు వచ్చిన ప్రభుత్వ ఫండ్స్ నే ఇంటికి పంపించిన వ్యక్తులు వాళ్ళు. అట్లాంటి వ్యక్తులకు మనం ఓటేద్దామా? అందుకని బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఒక రైతు బిడ్డగా ఉద్యమకారునిగా మీ ముందుకు నన్ను కేసీఆర్ గారు పంపించారు. మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి మన ప్రాంతంలో చాలా నిరుద్యోగ సమస్య ఉన్నది. మరి ఈ నిరుద్యోగ సమస్యను తీర్చాలంటే మన ప్రాంతంలో కొత్తగా నిధులు ఏర్పడ్డది. మరి మన ప్రాంత వాసులకి ఉద్యోగాలు వచ్చే విధంగా నేను కొట్లాడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎమ్మెల్యే కానీ పేదల కోసం 11,000 డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యే ఎవరు ఉన్నాడా? నా దగ్గరికి మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు వస్తుంది. ఏం కావాలి సార్? మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి సార్. ఎట్లా? నా కొడుకు పెళ్లికి వచ్చిండు, పిల్లని ఇస్తలేరు, ఇల్లు లేదని. ఇల్లు ఇస్తే పెళ్లికి బిడ్డని ఇస్తామంటున్నారు. అది కొడుకు పెళ్లి కాకపోతే అటువంటి వారికి ఇల్లు మంజూరు చేసిన. నా బిడ్డ పెళ్లి కావాలి, అత్తగారు వచ్చి నీకు నీ బిడ్డకి ఇల్లు లేదు, ఎట్లా ఇయ్యాలంటే ఆ బిడ్డకి ఇల్లు ఇచ్చిన, గుడిసెల వాళ్ళకి ఇచ్చిన, గోని వారికి ఇచ్చిన, 11,000 మందికి ఇల్లు ఇచ్చిన. సరిపోలే, ఇంక ఇవ్వాలి. ఎందుకంటే మన కాన్ఫరెన్స్ లో 69,000 కుటుంబాలు ఉన్నాయి. అందులో ఉన్నవారు కుటుంబాలు పోవంగా నేను ఇచ్చిన ఇళ్ల సంఖ్య 11,000. ఈ 11,000 ఇళ్లకు 5 లక్షల రూపాయలలో ట్యాక్స్లు గిక్స్లు పోవంగా 4,30,000 రూపాయలు ఒక ఇంటికి వచ్చింది. 4 బిల్లు ఇప్పించిన. మంచిగా రండి తమ్ముళ్ళారా, 4 బిల్లు ఇప్పించిన, ఇంకో బిల్లు ఇవ్వాలి. అది 30 కోట్లు ఇంక ఇవ్వాలి. 400 కోట్ల రూపాయలు బిల్లు ఇప్పించిన. 400 కోట్ల రూపాయలు బిల్లు ఇప్పించిన. నేను ప్రభుత్వం మారింది, మన గవర్నమెంట్ లేదు, మన ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్నా నేను 400 కోట్ల రూపాయలు మా గవర్నమెంట్ ఉన్నది ఇప్పించిన, ఇంకో 26,50 లక్షల రూపాయలు ఇవ్వాలి, మాకు డబ్బులు ఇప్పించమని అడిగిన. ఆయన ఇప్పిస్తా చెప్పి ఒప్పుకున్నాడు, మాట ఇచ్చాడు. కానీ కారణం ఏదో తెలియదు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే లేవడతలేడు, మాట్లాడతలేడు, ఇస్తలేడు. ఇంకెంత పేమెంట్ ఇవ్వాలి? 400 కోట్లు పోగా ఇంకా 26,50 లక్షల రూపాయలు ఇవ్వాలి. మా అక్కలకు, చెల్లెళ్ళకి ఇక్కడ ఉండవచ్చు డబ్బులు రావాల్సిన వారు. అయితే ఒకటే మనం చేస్తున్నా, మీరు సిద్ధంగా ఉండండి. నేను పిచ్చోని కాదు, మొండి ముడ పడుకుని. నేను రేపు ఎలక్షన్ మే 13 తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా అక్కలు, చెల్లెలు ఓపిక పట్టండి. ఒక 20-25 రోజులు. ఎన్నికలు అయిన తర్వాత ఒకవేళ ఇవ్వకపోతే మనం 26,50 లక్షల రూపాయలు మన కాన్ఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోతే, మా అన్నలు, తమ్ములు కూడా వినండి మంచిగా, ఎన్నికలైన వెంటనే అనిల్ కుమార్ గారు ఎంపీని గెలిపించుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్దాం. మీరు భార్య పిల్లలతో రండి ఒక రోజు, నేను నా పిల్లలతో పాటు వస్తాను కలెక్టర్ ఆఫీస్. మన పేమెంట్ చేసే వరకు అడిగే పద్ధతిగా కలెక్టర్ ఆఫీస్ గా ధర్నా చేస్తాం. ముఖ్యం ఇస్తలేదు గవర్నమెంట్ మారినంత మాత్రాన గరీబ్ వాళ్ళు పేమెంట్ అప్పు చేసుకొని, తప్పు చేసుకొని, వడ్డీతో గడ్డి కట్టుకోలేవు. 4 బిల్లు ఇచ్చినాం, ఇంకో 5,000 బిల్లు ఇవ్వాలి. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా 3 నెలల నుంచి. కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డం పడి ఈ డబ్బులు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఆ పేరు కూడా చెప్తా తర్వాత.
ఎవరు కూడా చెప్తా తర్వాత అవసరం వస్తే ఒకవేళ పేమెంట్ కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్ అయిన వెంటనే పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండ్ పేపర్ రాసి ప్రజలను ఎంపీ అరవింద్ మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చక్కెర పరిశ్రమను ప్రభుత్వ పరం చేస్తామని చెప్పిన కవిత పరిశ్రమను మూసివేసిందని పేర్కొన్నారు. దొరసాని దొరలు రైతులను మోసం చేశారని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ విజయం ఖాయమైందని నాయకులు జోస్యం చెప్పారు. సోమవారం పాత కలెక్టరేట్ క్రీడా మైదానంలో జరిగిన జనజాతరలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు సమావేశానికి హాజరయ్యారు. మైదానం పూర్తిగా కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడింది. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, తాహిర్, మండవ వెంకటేశ్వరరావు, శ్రీధర్ బాబు, మధుయాష్కి, షబ్బీర్ అలీ, మానుల మోహన్ రెడ్డి, ఆకుల లలిత, అనిల్ పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశానికి ముందు కళాకారుల ప్రదర్శన పాటలు ఆలోచింపచేశాయి. దశాబ్ద కాలంలో స్కామ్లు, అవినీతి రాష్ట్రంలో పేరుకుపోయిందన్నారు. ప్రజలు వీరి ఆగడాలను భరించలేక కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారన్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికలలో జీవన్ రెడ్డిని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కొక్క కార్యకర్త తన వంతుగా మరో 50 ఓట్లు వేపిస్తే ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా రాదన్నారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్, కేంద్రంలోని మోదీ చేసిన ఆగడాలను ప్రజలకు వివరించారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం మొదటిసారి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించిన కవిత, అటు తర్వాత ఎంపీ అయిన అరవింద్ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. జీవన్ రెడ్డిని గెలిపిస్తే రైతులకు ప్రజల గొంతులాగా పార్లమెంట్ లో ప్రశ్నించి కావాల్సిన నిధులు తెచ్చి అభివృద్ధి పరుస్తారని స్పష్టం చేశారు. సీఎం ఆలస్యంగా రావడం వల్ల నాయకులు అధిక సమయం తీసుకోకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో తక్కువ సమయంలో ప్రసంగాలు చేశారు. సమావేశం ఆలస్యమైన కార్యకర్తలు మైదానాన్ని విడివెళ్లకుండా నేతల ప్రసంగాన్ని శ్రద్ధతో విన్నారు. పొందలేక విద్యుత్ ఆధారపడిన రైతాంగానికి విద్యుత్ భారం కాకూడదనే భావనతోని మన దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు తలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. దాన్ని తలబెట్టి టీఆర్ఎస్ పార్టీ కొనసాగించవచ్చు. నేను అడగదలుచుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులను ఇవాళ ఏదైతే ఈ పంట కాలానికి ఇవాళ బావులపై ఆధారపడిన రైతాంగానికి విద్యుత్ సమస్య కాకూడదనే భావనతో కొనుగోలు చేస్తే అయినా కానీ మన పంట తడి ఆరిపోకుండా విద్యుత్ కల్పించి ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పండి. అరవింద్, నువ్వు భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్రాలలో ఎక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నావే? రైతాంగ ఉచిత విద్యుత్ అందింపజేస్తున్న ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అని చెప్పిన మనం చేస్తున్నాం చెప్పంటున్నాయి. అంతేకాదు రైతు రుణమాఫీ అని చెప్పంటున్నా. మీద రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆగస్టు 15 డెడ్ లైన్ రేపు ఖరీఫ్ పంట నాటికి ఏదైతుందో రైతు రుణమాఫీ చేయడానికి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడుతుందని చెప్పంటున్నా. నువ్వు మాఫీ చేస్తావే? కనీస మద్దతు చట్టబద్ధత అని చెప్పంటున్నాను. ఈ ఎన్నికల పోరాటం ఏదైతుందో పెట్టుబడిదారి వర్గాలకు రైతాంగానికి ఏదైతుందో పోరాటంగా జ్ఞాపకం చెప్పంటున్నా. నిజామాబాద్ డిస్టిక్ కు మన ప్రీతం నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి వచ్చినందుకు మనందరి తరఫున వారికి స్వాగతం పలుకుతూ నేను ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ వేరే మీటింగ్స్ ఉన్నాయి. నేను అందరు రైతులను దృష్టిలో పెట్టుకొని కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఒకటే నిర్ణయించాం, మనం రైతుల రాజ్యం తెచ్చుకోవాలి, మన రైతుల గురించి అవగాహన ఉన్నోళ్ళు కావాలి. కనీసం పార్లమెంట్ లో పోయి ఈ దద్దమ్మలు ఎవరు మాట్లాడకుంటే మన జీవన్ రెడ్డి గారు 6 పర్యావరణాలు ఎంపీలుగా గెలిచి ఒకసారి ఎమ్మెల్యేస్గా గెలిచి వారు మనకు ఎంపీగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మన ప్రీతం నాయకుడు రేవంత్ రెడ్డి గారు వారికి పార్లమెంట్ టికెట్ ఇచ్చడం జరిగింది. మనందరి బాధ్యత వారు పార్లమెంట్ లో గెలవాలి. మన రాహుల్ గాంధీ గారు ఈ ప్రభుత్వాలు ఎన్ని విధాలు ఇబ్బందులు పెట్టినా వాననక చలి అనక ఎండనక మన ప్రజల సమస్యలకు తెలంగాణలో కాంగ్రెస్ పని అభ్యర్థుల తరుణంలో
రాష్ట్ర అధ్యక్షత బాధ్యతలు చేపట్టి సోనియా గాంధీ గారి, ఖర్గే గారి, రాహుల్ గాంధీ గారి యొక్క నమ్మకంతో తెలంగాణలో తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మీ అందరి యొక్క కరతాళ ధ్వనులతోటి స్వాగతం పలకాలని వేడుకుంటూ, మొన్న 15వ తారీఖున తల్లిని పోగొట్టుకొని ఇవాళ మీ ముందుకు ఎందుకు వచ్చినాడంటే, మన గౌరవ ముఖ్యమంత్రి 10 ఏళ్ల దుర్మార్గ పరిపాలన అంతమొందించి 120 రోజులలో ప్రజా పాలన తీసుకొచ్చి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలు ఆశ్చర్యపడేట్టుగా, ప్రతిపక్షం దిమ్మదిరేటట్టుగా పనిచేస్తూ ఉంటే, ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఏకమై మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని కూలదూసే క్రమంలో మీరు మనమందరం ఉన్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే కలలు కంటూ తెలంగాణలో కనీసం 14 సీట్లు గెలవాలని చెప్పి వారు హామీ ఇవ్వడం, ఆ హామీని నెరవేర్చాలనంటే నేను, మీరు, మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చేతులతో ఒకసారి విశ్వాసం కలిగించండి. నిజామాబాద్లో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజానాయకుడు జీవన్ రెడ్డి అన్నను గెలిపిస్తామని చెప్పి మనము విశ్వాసం కలిగించాలి. ఒకే ఒక్క మాట, 10 సంవత్సరాలు మీ పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీసు, మెడికల్ కాలేజు, తెలంగాణ యూనివర్సిటీ, గుత్పాలి సాగర్ ప్రాజెక్టులతోటి తెలంగాణ సాధించుకున్న చరిత్ర ఈ 10 సంవత్సరాలలో గత ముఖ్యమంత్రి కూతురు కానీ, లేక బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్న అరవింద్ కానీ మన జిల్లాకు చేసింది శూన్యం. ఉన్న చక్కెర ఫ్యాక్టరీ మూతబడ్డది, పసుపు బోర్డుకు పంగనామాలు పెట్టాడు. ఈ నెల 18న మొదలైన పార్లమెంట్ అభ్యర్థుల నామినేషన్ ఈ నెల 25తో ముగియనుంది. ఆదివారం సెలవు రోజు కావడంతో నామపత్రాలను స్వీకరించలేదు. పార్లమెంట్ నామినేషన్ ప్రక్రియ మొదలై 5 రోజులు కావస్తుంది. కానీ ఆదివారం సెలవు వల్ల 4 రోజులు పరిగణలోకి తీసుకున్నారు. సోమవారం 12 నామినేషన్లు దాఖలైనట్టు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి సోమవారం 12 నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన సయ్యద్ అస్కర్ సోమవారం 2వ సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారని అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ 3వ సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారని వివరించారు. బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా దేవతి శ్రీనివాస్ కూడా 3వ సెట్ నామినేషన్ పత్రాలు అందించారని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అరవింద్ ధర్మపురి 2వ సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని తెలిపారు. వీరితో పాటు అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ పార్టీ అభ్యర్థిగా యుగంధర్ గట్ల, మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ అభ్యర్థిగా పోతు అశోక్ నామినేషన్లు వేశారని వివరించారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కండెల సుమన్, స్వతంత్ర అభ్యర్థిగా ఆర్ రాజేందర్, రాపెల్లి శ్రీనివాస్లు 2వ సెట్ చొప్పున నామినేషన్లు వేశారని అన్నారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విఠల్ మాలావత్, స్వతంత్ర అభ్యర్థిగా కాట్రాజీ ప్రశాంత్, యుగ తులసి, పార్టీ అభ్యర్థిగా కోటగిరి శ్రీనివాస్ నామినేషన్లు దాఖలు చేశారని వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఇప్పటి వరకు మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ నుండి నేను లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నా పేరు విఠల్ నాయక్. నేను అటవీ ప్రాంతమైన చిమన్పల్లి గ్రామం నుండి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే, గతంలో చేసిన రాజకీయ నాయకుల అసమర్థ పాలన వల్ల, అవినీతి వలన మేము ఈరోజు ఆ నాయకులను వద్దు అని అనుకొని మాకు మా రాజ్యం రావాలనే ఉద్దేశంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. గతంలో జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని కాదని ముక్త ఖండంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన చరిత్ర నిజామాబాద్ది. అటువంటి జీవన్ రెడ్డి గారు ఈరోజు యువతకు ఏం న్యాయం చేశారు? ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పించారా? యువతకు ఎక్కడైనా ఉపాధి హామీ కల్పించారా? ఇంకా 2 సంవత్సరాల పదవి కాలం ఉండగానే పదవి వ్యామోహంతో ఈరోజు నేను ఎంపీ గెలిచి ఇక్కడ తెలంగాణలో ఏమీ పని చేయలేని జీవన్ రెడ్డి నేను ఢిల్లీకి వెళ్ళి ఏమొచ్చి. నేను కోటగిరి శ్రీనివాసు. నేను గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక సిద్ధాంతంతో పోటీ చేయడం జరుగుతుంది.
ఇవాళ మన యావత్ భారతదేశంలో ఈ క్యాన్సర్ మహమ్మారి అనేది ఎంతో వేల కిలోమీటర్ల వేగంతో వస్తుంది. వరల్డ్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే త్వరలో అంటే 10 సంవత్సరాల లోపు ప్రతి ఇంటికి ప్రతి మనిషికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అది ఎందుకనంటే ఇప్పుడు వాడే మనం ఫర్టిలైజర్స్ ద్వారా వస్తుంది. దాని నుంచి మనం కాపాడబడాలంటే గోమాతను రక్షించాలి, గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. గోమాతని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ ఎంటీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నేడు 22/4/2024 రోజున సోమవారం ఉదయం మధ్యాహ్నం 1:41 నేను నామినేషన్ వేయడం జరిగింది. మా సహచర మిత్రులతో నేను 2018లో మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్ కార్పొరేటర్గా మా పార్టీ తరఫు నుంచి పోటీ చేయడం జరిగింది. మొన్న గత 2023 ఎలక్షన్లో గజ్వాల్ సీఎం అభ్యర్థి కేసీఆర్ పైన నేను నామినేషన్ వేసి 677 ఓట్లతో 5వ స్థానంలో ఉండడం జరిగింది. అదేవిధంగా మా యొక్క పార్టీ విధి విధానాలు ఏంటి అంటే పేదరిక నిర్మూలన, గూడు లేని వారికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, ఉద్యోగంగా ప్రతి ఒక్క మండలకు ఒక ఇండస్ట్రీ ఫ్యాక్టరీని నిర్మించాలని చెప్పేసి గతంలో 2018లో మేము చెప్పడం జరిగింది. ఆ విధానాన్నే గత ప్రభుత్వాలు ఫాలో అవుతున్నాయి. అదేవిధంగా మేము అనేది ఏంటంటే మా పార్టీ నన్ను గెలిపించినట్టయితే నిజామాబాద్ జిల్లాను సస్యశ్యామలంగా చేస్తూ మెట్పల్లిలో చెరుకు రైతులకు ఇబ్బంది కలుగుతున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఖచ్చితంగా కృషి చేస్తాను. ఒకవేళ తెరిపించకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నిరాహార దీక్ష చేసినా కానీ మా ప్రాంతం రైతులకు, చెరుకు రైతులకు చక్కెర ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి కోసం నేను సాయశక్తులా కృషి చేస్తానని చెప్పేసి రైతు సోదరులకు నేను మనవి చేస్తున్నాను. దయచేసి పద్మశాలి బిడ్డగా, ఒక బీసీ బిడ్డగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఖచ్చితంగా నా గుర్తు టీవీ గుర్తు కాబట్టి దాని మీద మీరు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే ఖచ్చితంగా నిజామాబాద్ ప్రజలకు నేను సేవ చేసుకునేందుకు ముందుంటాను. హోనాజీపేట్ సొసైటీ చైర్మన్ పదవిచ్యుతులయ్యారు. మెజారిటీ డైరెక్టర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టి చైర్మన్ రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారు. జర్పల్లి మండల పరిధిలోని హొన్నాజీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ రాజేందర్ రెడ్డిపై మెజారిటీ సభ్యులు ఏప్రిల్ 4న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు సోమవారం డీసీఓ శ్రీనివాసరావు అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించగా సొసైటీ మెజారిటీ డైరెక్టర్లు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో చైర్మన్ రాజేందర్ రెడ్డిపై అవిశ్వాసం నెగ్గింది. ఈ సందర్భంగా డీసీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ సొసైటీ డైరెక్టర్లు ఏప్రిల్ 4న అవిశ్వాస తీర్మానం కోరగా సభ్యులందరికీ నోటీసులు జారీ చేసి సోమవారం సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో సొసైటీ డైరెక్టర్లు ఏకపక్షంగా అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆయన ప్రకటించారు. నూతన చైర్మన్ ఎన్నికయ్యేంత వరకు వైస్ చైర్మన్ మామిడి రాములకు చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ మామిడి రాములు, డైరెక్టర్లు బాణవత్ పంగి, జనార్దన్, నరేందర్, ధర్మేష్, సుభాష్ రెడ్డి, నిమ్మల మోహన్, బిజాన్, సాయిలు, గంగారెడ్డి, జమున, విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈరోజు అంటే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం హొన్నాజీపేట్ మండలము, దర్పల్లి మండలము, ఈ సొసైటీ అధ్యక్షుడు ఎం రాజేందర్ రెడ్డి గారి మీద అవిశ్వాస తీర్మానం ముందే ప్రవేశపెట్టారు. ఈ నెల 4వ తారీఖు నాడు, ఈ రోజు 22వ తారీఖు నాడు సమావేశం, పాలకవర్గ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో అవిశ్వాస తీర్మానం మీద చర్చ మరియు ఓటింగ్కి ఏర్పాటు చేశాము. నోటీసులు అందరికీ సర్వ్ అయినాయి. అయితే మన ప్రెసిడెంట్ గారు కోఆపరేటివ్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసినారు. అయితే ఇంటరిమ్ అప్లికేషన్ డిస్మిస్ చేసి, అంటే స్టే ఇవ్వలేదు, డిస్మిస్ చేసింది. అందులో భాగంగా ఈరోజు మనము 22వ తారీఖు 4వ నెల 2024 ఈరోజు ఈ ప్రాథమిక వ్యవసాయ పర్పస్ సంఘం హొన్నాజీపేటలో సమావేశం, పాలకవర్గ సభ్యులకు సమావేశం ఏర్పాటు చేసినాము. 11 o'clock అంటే మొత్తము 13 మంది కమిటీ మెంబర్స్, అయితే ఒక ప్రెసిడెంట్ గారు తప్ప మిగతా 12 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరైనారు. చట్టంలో సూచించిన మేరకు
చర్చ చేసుకోవడానికి సభ్యులకు అవకాశం ఇచ్చినాము. 12 గంటల ఆ ప్రాంతాల వాళ్ళు చర్చ ముగిసిందని తెలియజేస్తూ ఓటింగ్కి ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. దాంట్లో భాగంగా ఓటింగ్లో 12 మందికి 12 మంది ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటింగ్ జరిగింది. అందువల్ల ఓటింగ్ మెజారిటీ 2/3 మెజారిటీ ఉంది కాబట్టి ఈ అధ్యక్షుడి మీద ఉన్న అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా నిర్ణయం చేసి ప్రకటించాము. తదనంతరం ఏర్పడిన ప్రెసిడెంట్ గారి పోస్టుకి వైస్ ప్రెసిడెంట్ శ్రీ రాములు గారిని ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా మళ్ళీ ప్రెసిడెంట్ ఎన్నిక జరిగే డ్రా చేసిన బిల్లులు లబ్ధిదారులకు అందించండి అంటూ మాజీ ఎమ్మెల్యే బాన్స్వాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. డబుల్ బెడ్రూమ్ పేరిట డబ్బులు వసూలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వర్ణి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాన్స్వాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరిట వచ్చిన బిల్లులను కాజేసిన బీఆర్ఎస్ నేతల నుండి లబ్ధిదారులకు బిల్లులు ఇప్పించాలని ఏనుగు రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి సూచించారు. డబుల్ బెడ్రూమ్ల పేరిట చేసిన దోపిడీని రవీందర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో శ్రీనివాస్ రెడ్డి ముసలి కన్నీరు కారుస్తూ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 4 విడతల డబుల్ బెడ్రూమ్ బిల్లులు డ్రా చేసిన లబ్ధిదారులకు మాత్రం 1-2 బిల్లులు మాత్రమే చెల్లించి మిగతా డబ్బులను కాంట్రాక్టర్ అవతారం ఎత్తిన బీఆర్ఎస్ నేతలు సొంతానికి వాడుకున్నారని రవీందర్ రెడ్డి ఆరోపించారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇవ్వాల్సింది పోయి కాంట్రాక్టర్ వ్యవస్థను కొత్తగా తయారు చేసి డబ్బులు మింగిన ఘనత శ్రీనివాస్ రెడ్డికి దక్కిందని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి కాంట్రాక్టర్లు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల తర్వాత ఈ తంతును పూర్తి చేసి లబ్ధిదారులకు బిల్లులు ఇప్పిస్తామని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని వెల్లడించారు. రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు, నాయకులు మేక వీరాజు, బజ్జనాయక్, కుణిపూర్ రాజిరెడ్డి, విండో డైరెక్టర్ పైడిమల్ శంకర్, మోహిన్, గంగప్ప, హర్షవర్ధన్, రాంబాబు పాల్గొన్నారు. చెప్పిండు ముఖ్యమంత్రి గారు, ఆగస్టు 15 లోపల రుణమాఫీ ఇస్తాం. ఎంత స్పష్టంగా చెప్పిండు. మేము ఇంత కష్టం మొత్తం చిప్ప చేతకిచ్చిపోయారు. మొత్తం నువ్వు పైసలు బాగా మొత్తం ఇచ్చినట్టు, రెవెన్యూ సర్ప్రైజ్ బడ్జెట్ ఇచ్చినట్టు నువ్వు ఇస్తలేవు అన్నట్టు కాకుండా 70,000 కోట్లతో నీకు అప్పచెప్తే 2014 దాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల చిప్ప ఇచ్చి నువ్వు ఇస్తలేవు అని చెప్తే ఇంకా చదువుతున్నారు పాపం. ఫస్ట్ జీతాలు వస్తున్నాయి. ఎంప్లాయీస్ అడగండి, ఫస్ట్ సెకండ్ జీతాలు వస్తున్నాయి లేవా? మీకు ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఇంతకుముందు 20 తారీఖు దాకా జీతాలు రాకపోవు. ఎన్పిఏలు అయిపోయారు పాపం. వాళ్ళు చిన్న చిన్న టీవీలో లేకుంటే బైక్లో కార్లో కొంటే వాళ్ళు లోన్లు తీసుకుంటే ఈఎంఐ కట్టలేక వాళ్ళకి ఎన్పిఏ అయిపోయారు. మొత్తం వాళ్ళ అకౌంట్లో ఎన్పిఏలు అయిపోయారు పాపం. మొత్తం దుర్మార్గం చేసిన కేసీఆర్. ఇలా చిన్న చిన్న కాంట్రాక్టర్లు 2020-21 నుంచి కంటిన్యూ ఇప్పటిదాకా పైసలు రాలే. వాళ్ళు ఏడుస్తున్నారు, ఆఫీసులు తిరుగుతున్నారు, తిట్టిపోతున్నారు. ఈ తిట్లని వదులుతాయి, మీకే వెళ్తాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంగా వెళ్తాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. రేపు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినట్టు ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టినా 100% మేము చేసేసినాం. ఇంకా రుణమాఫీ కూడా చేసేసి రైతు బంధు కూడా ఆల్రెడీ అసెంబ్లీలో పెట్టి ఎంతమందికి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి ఏం సంగతి చర్చ చేసి బాధాతో ఇస్తారు. నీ లెక్క పెట్రోల్ పంపులకు కూడా వస్తున్నాయి. మీకు ఎంక్వైరీ చేయండి, విలేకరులు దయచేసి. పెట్రోల్ పంపు ఉన్నది, పెట్టుకున్నా, పెట్రోల్ పంపు నడుస్తుంది, దానికి కూడా రైతు బంధు వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం అట్లా చేసింది. పడే సిగ్గుపోతుంది. 100 ఎకరాలకి రాళ్ళు, గుట్టలు, రప్పలు, పండది ఏమన్నది హైదరాబాద్ ఉంటాడు, వానికి రైతు బంధు వస్తుంది. ఏదో న్యాయం అనేది. నువ్వు ఏం చేయాలి? నిజంగా అవసరమైతే కొన్ని ఎకరాల వరకు చిన్న రైతులకు అందరికీ లబ్ధి చేయాలంటే చిన్న రైతులకు ఇచ్చి మళ్ళా తక్కువ పడితే వాళ్ళకి సపోర్ట్ ప్రైస్ ఈ పెద్ద పెద్దలకు ఇచ్చినాక ఆ పైసలు జమ చేసి ఫండ్ లెక్క పెట్టి పెద్ద రైతులకు బోనస్ ఇవ్వరు యాడ్ చేసుకుంటారు. బోధని ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిపై ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. జీవన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు నవీపేట్ మండల కాంగ్రెస్ నాయకులు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నవీపేట్ మండల కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో జన్నేపల్లి ప్రధాన కూడలిలో మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహన సంస్కారాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చామంతి రాజు మాట్లాడుతూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
మచ్చలేని మనిషిగా పేరున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పకుంటే దాడులు తప్పవని హెచ్చరించారు. బ్లాక్ దందాలు చేస్తూ నడి రోడ్లపై హత్యలు చేసే వ్యక్తి జీవన్ రెడ్డి అని మండిపడ్డారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పకుంటే జీవన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలరాజ్ గౌడ్, బాలచంద్ర గౌడ్, ప్రదీప్ రావు, రాజు, హరికృష్ణ, మేసినేని సంజీవరావు, గౌరిసాయుడు, నారాయణ, షేక్ అసద్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడికక్కడ అడ్డుకట్ట వేసి నీకు మాత్రం తగు జరిగినటువంటి బీఆర్ఎస్ మీటింగ్లో మన బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారి మీద మాజీ ఎక్స్ ఎమ్మెల్యే ఆర్మూర్ జీవన్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేసిర్రు. ఆ వ్యాఖ్యలని వెంటనే ఉపసంహరణ ఇచ్చుకొని సుదర్శన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పకపోతే మీరు మా పైన కాదు, మేము మీ పైన దాడులు చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఆయనకు ఎటువంటి చెడ్డ పేరు లేదు, ఎటువంటి కూడా బ్లాక్ దందాలు లేవు. మీరు చేస్తారు బ్లాక్ దందాలు, ఊరుకు మీ మీద కేసులు ఉన్నాయి. మీరు కార్యకర్తలను చంపిస్తారు, రోడ్ల మీద మడ్డలు చేపిస్తారు, కుంభకోణాలు చేసేది మీరు మా ఎమ్మెల్యే గారిని నిందించేది, మా ఎమ్మెల్యే గారి మీద మీరు దూషించేది. మీరు ఏదైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులకు పనిష్మెంట్గా గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం తీసుకుంటుంది. కార్యకర్త తప్పులు చేసినా కూడా మా సుదర్శన్ రెడ్డి గారు క్షమించారు. ఆయన అటువంటి నీతి నిజాయితీ పరుడు. అతని మీద మీరు చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నీ శవయాత్ర చేసిన బిడ్డ నీ ఇంటికి వచ్చి నీ ఇంటిని ముట్టడి చేస్తాము. మేము కార్యకర్తలము ఖబర్దార్ చెప్తున్నాం. జీవన్ రెడ్డి తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పాలి బిడ్డ. చెప్పకపోతే మాత్రము మీ బీఆర్ఎస్ ఎక్కడుంటుంది, మీ బీఆర్ఎస్ ఎక్కడుంది? ఇప్పుడే పూర్తి స్థాయిలో ఇదైపోయింది. ఇంకా 4 రోజులలో ఈ ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా గెలవమని అధికారం కోల్పోయిన బాధలో మాట్లాడుతున్నారు. నీతి నిజాయితీ ఏందో వ్యక్తులు ఎటువంటి వాళ్ళు మీరు గుర్తించుకోవాలి. 80 సంవత్సరాలు అంటున్నావు కదా బిడ్డ, మీరు చేసిన అన్యాయాలకు అకృత్యాలకు కారణము వ్యవస్థ ఖరాబ్ అయింది కాబట్టి ఆయన ఇవాళ ప్రత్యక్ష రాజకీయాలు వచ్చి మళ్ళీ పోటీ చేసి ఈ వ్యవస్థని సరిదిద్దే మార్గంలో చేస్తున్నాడు. ఎవరు తప్పు చేసినా ఇడిచబెట్టాడు బిడ్డ. రేవంత్ రెడ్డి ఇడిచబెట్టాడు, సుదర్శన్ రెడ్డి ఇడిచబెట్టాడు. ఆదిలాబాద్ లో కార్యక్రమాన్ని ముగించుకొని నిజామాబాద్ కార్యక్రమానికి చేరుకున్నారు. గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో ల్యాండ్ అయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా కలెక్టరేట్ లో నిర్వహించిన బహిరంగ సభకు పీసీసీ చీఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. ఉదయం 11 గంటలకు కొనసాగాల్సిన మీటింగ్ రేవంత్ ఆలస్యం కారణంగా 3 గంటలకు మొదలయ్యింది. గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో సీఎం దిగారు. అక్కడి నుండి బైపాస్ మీదుగా పాత కలెక్టరేట్ కు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. సమావేశం ఆలస్యం కావడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. జనానికి తాగునీటిని అందించినా అవి కూడా వేడిగా ఉండడంతో కాస్త అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుండి భారీ జన సమీకరణ చేశారు. చేస్తామని నేను తర్వాత చేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఓటమి భయంతోనే మతాల ప్రచారం. బహిరంగ సభలో సీఎం రేవంత్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బిల్లులు చెల్లించకపోతే ఆమరణ దీక్ష చేస్తా. కాంగ్రెస్ సర్కార్కు పోచారం, అల్టిమేటం. కాంగ్రెస్ బహిరంగ సభ సక్సెస్. అభివృద్ధి జరిగింది అంతా కాంగ్రెస్ హయాంలోనే. బహిరంగ సభలో నేతలు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సోమవారం 12 నామినేషన్లు. నామపత్రం దాఖలు చేయని జీవన్ రెడ్డి. హొన్నాజీపేట్ సొసైటీ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం. పదవిచ్యుతులైన రాజేందర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.